మాకు క్రమశిక్షణ కమిటీ ఉంది. ఈ గత 10-15 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి కూడా వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. అంతిమంగా ఏఐసిసి కూడా డిసిప్లినరీ కమిటీ కూలంకషంగా దీన్ని పరిశీలించి ఇచ్చిన నివేదిక మీద మిగతా కార్యక్రమాలు ఉంటాయి. నైజాంలుగా వన్ సైడ్ కొట్టుతుంది, లేకుంటే బీజేపీ గవర్నమెంట్ కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు. ఇది అందరినీ కలుపుకపోయే పార్టీ. కొన్ని విధానాలు ఉన్నాయి, దాన్ని పాటిస్తలేరు. అది ఏమే యాక్షన్ తీసుకుంటారు. నేనేమంటున్నానంటే మనం అందరము తెలంగాణ కష్టపడి మేమందరం సాధించుకున్న తర్వాత బాగుపడటానికి తెచ్చుకున్న తెలంగాణని నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా ఉండి ఆ రెస్పెక్ట్ ఆ సిస్టమ్ చూసిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత సిస్టమ్ అంతా పోగొట్టి ప్లస్ ప్రజలకు ఉపయోగపడని పనులు వాళ్ళ స్వార్థాల కొరకు వాళ్ళ కమిషన్లకు చేసుకున్న ప్రాజెక్టుని అవన్నీ మన నెత్తిపైన పెట్టారు. ఇప్పుడు దాకా ప్రెసిడెంట్ గారు చెప్పారు, దాని ఇంట్రెస్ట్కు ప్లస్ అసలుకు మనం సరిపోతలేము. అయినా మనం యంగ్ ఇండియా స్కూల్ కానీ ఇక్కడ మనము అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం చిన్నవాళ్ళము, మన పిల్లల్ని బయట పంపితే 1000 రూపాయలు అవుతూ ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచాం. మెరిట్లు వస్తూ ఉన్నారు. ఆ బాత్రూమ్లకు ఓన్లీ టైలర్స్కే లాస్ట్ ఇయర్ 20 crores ఖర్చు పెట్టాం. బాత్రూమ్లు అండ్ కొన్ని రూమ్స్ కొరకు. ఈ విధంగా ఎవరి కొరకు పెట్టాం? చిన్న వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేస్తున్నాం. హాస్పిటల్ కూడా మనంత పెద్ద హాస్పిటల్ స్టార్ట్ చేశాం. మనం కూడా ఇప్పుడు మనకి ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది. నీమ్స్లో ఎట్లయితే ట్రీట్మెంట్ చేస్తారో మన దగ్గర ఇక్కడ కానీ నీమ్స్ ఆదిలాబాద్లో కానీ వరంగల్లో కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని కూడా డెవలప్మెంట్ అయితే మనం హైదరాబాద్కు 70% పోయే అవసరం ఉండదు. ఇక్కడనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా రూమ్స్ కూడా కట్టియాలని చూస్తున్నాం. ఉన్నదాన్ని రూమ్స్ కూడా చేయాలని చూస్తాం. ఇవన్నీ ప్రజలకు యంగ్ ఇండియా మన పాత డిస్టిక్లో 6 శాంక్షన్ ఇచ్చాం. యంగ్ ఇండియా అంటే టోటలు 5,60,000 స్క్వేర్ ఫీట్స్తో కడతా ఉన్నాం. టీచర్లకు లెక్చరర్స్కి కూడా అకామిడేషన్ అక్కడనే. ఈ విధంగా స్కూళ్ళు కడతా ఉన్నాం. ఎవరి కొరకు? మన పిల్లల భవిష్యత్ బాగు. ఆల్ క్యాస్ట్ని బీజేపీ టీఆర్ఎస్ కాదు, ఈ క్యాస్ట్ ఇటు ఆ కాస్ట్ ఇటు అందరిని కలిపేస్తూ ఉన్నాం. గర్ల్స్కు వేరే డిస్టిక్లో వేరే ప్లేస్లు ఇస్తున్నాం, జెంట్స్కు వేరే ప్లేస్లు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ అది 5th నుంచి 8th వరకు ఒక సైడ్, 9th to 12th ఒక సైడ్. ఎందుకు? పిల్లలలో కూడా క్లాసెస్ రావద్దని ఇంత ఆలోచిస్తూ ఉన్నాం. మేమేమో చెప్పుకోలేక చిన్న దాన్ని కొందరు ఇష్యూస్ చేస్తూ ఉన్నారు. బీజేపీ కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తా ఉంటుంది, అవే జిఎస్టీ 1,75,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? చెట్లకెళ్ళా పర్ మంత్. మన దగ్గర ఏం డెవలప్ చేశారు? ఇందరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఏం చేశారు? ఎక్కడే డెవలప్మెంట్ లేదు, సెంట్రల్ ఫండ్స్ లేవు. గొప్పగా మాట్లాడతాం. కేవలం మా ట్యాక్స్లే కాకుండా మనకు బయట పోర్ట్స్ అన్ని బయట వాళ్ళకి ఇప్పించారు. మనకు వచ్చేదాన్ని రేపు ఒక 500 వచ్చేది దాన్ని 1000 చేసేసారు. ఆ 500 మన మీద ట్యాక్స్ లెక్క పడతా ఉన్నాయి. ఈ విధంగా ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారో పెడుతున్నారు. కాకపోతే మేము అడ్డగోలుగా పనికిరాని గాడిదలు మాట్లాడినట్టు మాట్లాడలేము. ఒక ఎల్డర్గా, ఒక రెస్పెక్ట్గా. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే పొలిటికల్లీ వాళ్ళు ఇంపార్టెన్స్ ఉంచుకోవాలి. ఇష్టంకి వచ్చినట్టు మాట్లాడు. మన కర్మ కసుంటి వాళ్ళు అయిపోయారు కొందరు. తప్పనిసరిగా ప్రజలందరూ అన్ని గ్రహిస్తూ ఉన్నారు. మీరు కూడా అడిగినాయి. డిసిప్లిన్ లేక కాదు, మా దగ్గర కొన్ని ఎవరి ఇష్టం ఉన్నదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు.
సెకండ్, మీ అందరికి ఒక్క నిమిషం, వీళ్ళందరికీ చాలామందికి ఇల్లు లేవు. టవర్ కట్టించినప్పుడు ఒక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఏమైనా